ఏమండి, గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా బాగుందండి. చాలా బాగుంది. ఎందుకో కానీ రామ్ చరణ్ గారు లుక్ చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో. ఇందులో దిల్ రాజు భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా అండి ఇది. శంకర్ గారి దర్శకత్వం, శంకర్ గారి డైరెక్షన్ అంటేనే అద్భుతం. గతంలో చాలా సినిమాలు నేను చూశాను. మేము చదువుకునే రోజుల్లో అయితే జెంటిల్‌మ్యాన్ సూపర్ డూపర్ హిట్, ఒకే ఒక్కడు, ఇలాగా చాలా చాలా మంచి అద్భుతమైన సినిమాలు తీస్తాడు అతను. రోబో ఒకటి, ఇలాగా. మరి ఈ గేమ్ చేంజర్ కూడా మరి నేను అనుకుంటా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎందుకో కొత్తగా కనపడి, మరి కథ ఎలా ఉంటుందో, దర్శకత్వం ఎలా ఉంటుందో, మ్యూజిక్ ఎలా ఉంటుందో ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ అయితే ఓకే. ఇందులో ఇతను ద్విపాత్రాభినయమట మన రామ్ చరణ్ గారు. ఒక పాత్రలో రాజకీయ సంబంధించిన యువకుడిగా ఉంటాడట, ఒక పాత్రలో ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడట. రెండు డిఫరెంట్ రోల్స్. ఎస్జే సూర్య ఇందులో విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద తారాగణం ఉన్నారు ఇందులో. శ్రీకాంత్, సునీలు, ఇలాగా పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ సినిమా. జనవరి 10న మరి రిలీజ్ కాబోతుంది. మరి నేను అనుకోవటం వాళ్ళు చాలా మంచి పెద్ద అంచనాలతో మరి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే, రేపే 4వ తారీఖున రాజమండ్రి దగ్గర వేమగిరి నుంచి ఈ బొమ్మూరెల్లి రోడ్లో పెద్ద స్థలం ఉంది. ఇంతకుముందు మహానాడు చేశారు అక్కడ. పెద్ద గ్రౌండ్ ఉంది.